న్యూ ఇయర్ స్టేటస్లు పెట్టారు, పార్టీలు చేసుకున్నారు, బాగుంది. కానీ మీకు ఒక నిజం చెప్పనా, ఈ ప్రపంచంలో 92% మంది నెక్స్ట్ 14 డేస్లో మళ్ళీ ఆ ఓల్డ్ రొటీన్లోకి వెళ్ళిపోతారు. జస్ట్ 14 డేస్. ఆ తర్వాత వాళ్ళ లక్ష్యాలు గుర్తుండవు, ఆ ఆశయాలు కనబడవు. ఒక్కసారి అద్దంలో నీ మొహం చూసుకో. నువ్వు కూడా ఆ 92% గొర్రెల మందులో ఒకటి అవ్వాలనుకుంటున్నావా, లేక చరిత్ర సృష్టించే ఆ 8% విజేతల్లో నిలబడతావా? ఇప్పుడే తేల్చుకో. ఒకవేళ నువ్వు ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేస్తే నువ్వు ఎప్పటికీ మారవని నువ్వు ఒప్పుకున్నట్టు. లేదు, నాలో మార్పు రావాలి అని నీ రక్తం ఉడుకుతుంటే ఈ 10 నిమిషాలు నాకు ఇవ్వు. నీలోని పాత మనిషిని చంపేసి ఒక కొత్త యోధుని ఎలా బయటకు తీసుకురావాలో నేను చెప్తాను. నిర్ణయం నీదే. గెలుస్తావా లేక చచ్చు బతుకుతావా? ఒక్క నిమిషం ఆగు, నిన్నొక ప్రశ్న అడుగుతాను. పోయిన సంవత్సరం కూడా ఇదే రోజు ఇదే ఫైర్తో స్టార్ట్ చేసావు కదా, మరి ఏమైంది? ఆ మంట ఏమైపోయింది? ఎందుకు మధ్యలోనే ఆపేశావు? ఎందుకంటే నీ మెదడు నిన్ను మోసం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒక పెద్ద గోల్ పెట్టుకుంటావో నీ బ్రెయిన్ కంఫర్ట్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. అంటే పని చేయకముందే పని పూర్తి చేశాను అనే హాయిని నీకు ఇస్తుంది. ఆ ఫీలింగ్ నిన్ను సోమరిగా మారుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు చేద్దాం అని నిన్ను నిద్రపుచ్చుతుంది. నువ్వు నీ సొంత మెదడు రిలీజ్ చేసే కెమికల్స్కి బానిసవా లేక వాటిని శాసించే యజమానివా? దీన్నే 1% ట్రాప్ అంటారు. ఆ వలలో పడితే నువ్వు ఎప్పటికీ ఆ 99% సామాన్యుడిగానే మిగిలిపోతావు. ఆ ట్రాప్ నుండి బయటపడడం ఎలాగో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇది వినకపోతే నీ 2026 కూడా 2025 లాగే ఒక ఫెయిల్యూర్ స్టోరీలా మిగిలిపోతుంది. మనం మహాభారతంలో అభిమన్యుడి గురించి విన్నాం. పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, కానీ బయటకు రావడం తెలియదు. నీ జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంది. నువ్వు ప్లానింగ్ ఫేజ్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతావు. కొత్త డైరీ కొంటావు, టైం టేబుల్ వేస్తావు, గంటల తరబడి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ప్లాన్ చేస్తావు. కానీ ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వచ్చేసరికి అక్కడే ఇరుక్కుపోతావు. ఆ వ్యూహం నిన్ను మింగేస్తుంది. ఎందుకో తెలుసా? బికాస్ యు ఆర్ ఫైటింగ్ విత్ ఏ వెపన్ కాల్డ్ టుమారో. గుర్తుపెట్టుకో, రేపు అనేది ఒక పచ్చి అబద్ధం, కలలను సమాధి చేసే ఒక శ్మశానం. నువ్వు ఏ రోజైతే రేపు చేద్దాం అని అన్నావో ఆ రోజే నీ విజయం ఆత్మహత్య చేసుకుంది. నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు ఇప్పుడే. ఒకవేళ ఈరోజే 2026వ సంవత్సరం చివరి రోజు అనుకో. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నీ చేతిలో ఏముంది? నువ్వు సాధించిన విజయాల తాలూకు గర్వమా లేక ఏమీ చేయలేకపోతున్నా అనే అవమానమా? ఆర్ యూ ప్రౌడ్ ఆర్ అషేమ్డ్? ఈ ప్రశ్నకి సమాధానం నీ ఆత్మసాక్షికి నువ్వే చెప్పుకో. ఇప్పుడు నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 99% మంది ఈ ఛాలెంజ్లో ఓడిపోతారు. నాకు తెలుసు, వాళ్ళు భయపడతారు, మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఆ మిగిలిన 1%లో నువ్వు ఉన్నావా? ఆ దమ్ము నీకుందా? నువ్వు గెలుస్తావా? నీ సమాధానం ఎస్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది నీ మెదడులోకి ఎక్కించుకో. ఎందుకంటే ఇక్కడి నుండే నీ కొత్త జీవితం మొదలవబోతుంది. ఇప్పుడు అసలైన రహస్యం చెప్తాను, విను. నీ లక్ష్యం కంటే నీ గుర్తింపు చాలా గొప్పది. స్టాప్ సేయింగ్ ఐ వాంట్ టు బీ ఎ టాపర్, సే ఐ ఆమ్ ఎ లెర్నర్. స్టాప్ సేయింగ్ ఐ వాంట్ టు బీ రిచ్, ఇన్స్టెడ్ సే ఐ ఆమ్ ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే లక్ష్యం అనేది ఎక్కడో దూరంగా ఉంటుంది, కానీ గుర్తింపు నీ రక్తంలోనే ఉంది. నువ్వు ఎవరో నీకు తెలిసినప్పుడు ఏ పని చేయాలో నీ మెదడుకి వేరెవరో చెప్పనక్కర్లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. దీని అర్థం తెలుసా? నీ అధికారం కేవలం నువ్వు చేసే పని మీద మాత్రమే ఉండాలి, దానివల్ల వచ్చే ఫలితం మీద కాదు. నువ్వు రిజల్ట్స్ గురించి ఆలోచిస్తే నీకు భయం పుడుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కానీ నువ్వు చేసే పని మీద, ఆ క్షణం మీద దృష్టి పెడితే నీలో ఒక పవర్ పుడుతుంది. అదే ది ఇంపాసిబుల్ పల్స్. ఫలితం కోసం ప్రాకులాడేవాడు సామాన్యుడు, పనిని ప్రాణంగా ప్రేమించేవాడు అసామాన్యుడు. నీ పల్స్ ఆగిపోయే వరకు నీ ప్రయత్నం ఆగిపోకూడదు. అదే ఈ ఛానల్ లక్ష్యం, అదే నీ జీవిత ధ్యేయం. నాకు నీ లైక్స్ వద్దు, నీ కామెంట్స్ అంతకన్నా వద్దు. నాకు కేవలం కావాల్సింది నీ కమిట్మెంట్. నిజంగా నీకు ఆ దమ్ముంటే ఇప్పుడే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయి ఐఎమ్ స్టార్టింగ్ నౌ అని. ఆ అక్షరాలు కేవలం కామెంట్ బాక్స్లోనే కాదు, నీ మెదడులో రిజిస్టర్ అవ్వాలి. ఈ వీడియో అవ్వగానే వెంటనే నీ ఫోన్ పక్కన పడే. ఏ పనినైతే నువ్వు ఇన్ని రోజులుగా రేపు
అని వాయిదా వేస్తున్నావో ఆ ఒక్క పనిని ఇప్పుడే మొదలుపెట్టు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అదే కసితో ఉండు. గుర్తుపెట్టుకో, సమయం గడిచిపోతుంది. గడియారంలో ముళ్ళు ఆగుతుందేమో కానీ నీ జీవిత కాలం మాత్రం ఆగదు. స్టార్ట్ నౌ. ఉంటా మరి.